నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి ఒక విశేషం ఏమిటంటే 9వ తేదీ ఏప్రిల్ 2024 సంవత్సరం రోజున మనకి ఉగాది పండగ. ఈ ఉగాది పండుగతో నూతన సంవత్సరం ప్రారంభమవుతోంది. ఈ సంవత్సరానికి పేరేమిటంటే క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు ఎవరయ్యా అంటే కుజుడు, మంత్రి ఎవరంటే శనైశ్చరుడు. ఈ రాజు మంత్రి అంటే కుజుడు శని ఇద్దరు గనక ఈ భూమండలాన్ని పరిపాలిస్తున్నటువంటి పక్షంలో ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. కుజుడు కనుక తీసుకున్నట్టయితే ఒక సైన్యాధిపతి రాజ్యం ఏలితే ఎలా ఉంటుంది? డిక్టేటర్షిప్, కమాండర్ ఇన్ చీఫ్ పరిపాలించినటువంటి పరిస్థితి ఒక పద్ధతి ప్రకారంగా ఉంటుంది, క్రమశిక్షణ ప్రకారంగా ఉంటుంది. ఇక శనైశ్వరుడు మంత్రి అయినప్పుడు సరైనటువంటి సలహాలు ఇస్తూ న్యాయాన్ని, ధర్మాన్ని రక్షించేటువంటి పరిస్థితి, అధర్మాన్ని నిర్మూలించేటువంటి పరిస్థితి ఏర్పడనుంది. ఇక గురువు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. వాళ్ళ శాఖల్లో కొద్దో గొప్ప బాగు చేస్తున్నప్పటికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా క్రోధినామ సంవత్సరానికి అధిపతి శనైశ్వరుడు కాబట్టి, ఈ మంత్రి కూడా అయినాడు కాబట్టి, రాజు కుజుడైనాడు కాబట్టి అనేక రకాలైనటువంటి వాయిలెన్స్ అనేటువంటిది మనకు కనపడుతుంది. అగ్ని అనేటువంటిది ఈ సంవత్సరం అంతా కనపడుతుంది. రకరకాలైనటువంటి విధ్వంసాలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అని మనం చెప్పచ్చు. అయితే ఈ యొక్క సంవత్సరానికి మరి ఏమేమి, ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అని అంటే బీభత్సాలు అంటే భూకంపాలు, లేకపోతే అగ్నిపర్వతాలు బద్దలవ్వటం, అనేక రకాలైనటువంటి ప్రమాదాలు కలగటం, వాయు ప్రమాదం, భూమి మీద ప్రమాదం, లేకపోతే నీటి ప్రమాదం ఏదైనా కలగచ్చు, సముద్రాలలో ఏదైనా విస్ఫోటం మనకి కనబడవచ్చు, రకరకాలైనటువంటి ఎన్నో నీట మునిగిపోయేటువంటి నగరాలు ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనం ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో చూడబోతున్నాం. 2025వ సంవత్సరం ప్రథమార్థం అంటే మొదటి 3-4 నెలల్లో కూడా మనం చూడబోతున్నామని మనం చెప్పవచ్చు. ఇకపోతే మనం ఇలా ఉంటే ఇదంతా మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. మీరెట్టి పరిస్థితిలోనూ రోగాలు రొప్పులు రాకుండా మీలో ఒక సామర్థ్యాన్ని పెంచుకుని శరీరాన్ని, తర్వాత మీ యొక్క పద్ధతులను గనక మార్చుకుని ఒక సిస్టమ్ ప్రకారంగా మీరు బ్రతికినట్టయితే ఏ ఆపద రాదని చెప్పవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా దైవ ప్రార్థనను మాత్రం దయచేసి మర్చిపోవద్దండి. ఇకపోతే రాశివారిగా ఈ క్రోధినామ సంవత్సరంలో మరి ఎలాంటి ఫలితాలు కలుగుతాయనేటువంటి విషయం ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఎలా ఉంటుందంటే మరి మేషరాశి వారికి ఆదాయం 8 అయినప్పుడు, మరి వ్యయము 14 అయినప్పుడు ఖర్చు ఎక్కువగా కనపడుతుంది, మరి సంపాదన తక్కువగా కనపడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు రుణాలు చేయకుండా ప్రయత్నాలు చేయండి. ఇక రాజపూజ్యం 4 కనపడుతుంది, అవమానం 3 కనపడుతుంది. రాజపూజ్యం 4 బాగానే ఉంది, కానీ ఆ మాత్రం అవమానాలు ఎందుకు కలగాలని మాత్రం మీరు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక వృషభ రాశి వారికి కనుక తీసుకున్నట్టయితే ఆదాయం 2గా కనపడుతుంది, మరి వ్యయం 8గా కనపడుతుంది. ఇక్కడ ఖర్చు ఎక్కువగానే కనపడుతుంది, సంపాదన చాలా తక్కువగా కనపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండడానికే ప్రయత్నించండి. రాజపూజ్యం 4, అవమానం 2గా కనపడుతుంది. ఇక్కడ కూడా అవమానం పడకుండా చాలా జాగ్రత్తగా ధర్మబద్ధంగా ఉండడానికే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి ఖర్చుల్లోకి పోయి, ఆడంబరాలకు పోయి అప్పుల పాలు మాత్రం కావద్దని నేను మీకు ఖచ్చితంగా సూచనప్రాయంగా చెప్తున్నాను. జాగ్రత్త పడండి. ఇక మిథున రాశి వారికి కనుక తీసుకుంటే ఆదాయం 5గా కనపడుతుంది, వ్యయం కూడా 5గానే కనపడుతుంది. ఎంత సంపాదిస్తారో అంతా పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవి ఏ కార్యక్రమాలు అయినప్పటికీ కూడా సంపాదించిందంతా కూడా ఖర్చు అయిపోతుందని మనకు అర్థమైపోతుంది. రాజపూజ్యం 3 అయిపోయి అవమానం 6 అయినప్పుడు అనేక రకాలైనటువంటి అవమానాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంటా బయట కూడా బాగా ఉండదని మాత్రం మనం తెలుసుకోవాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు ధర్మబద్ధంగానే ఉండడానికి ప్రయత్నించండి. దైవాన్ని నమ్ముకోండి, ధర్మాన్ని నమ్ముకోండి. ఇక కర్కాటక రాశి కనుక చూసుకున్నట్టయితే వీళ్ళకి ఆదాయం 14 అవుతుంది, వ్యయం 2 అవుతుంది, రాజపూజ్యం 6 అవుతుంది, అవమానం 6 అవుతుంది. ఇది చూడండి, ఆదాయం బాగానే ఉంది, ఎలా సంపాదిస్తారన్నది ఇక్కడ ముఖ్యం. చేతనంటే 6 అవమానం అంటే అధర్మబద్ధంగా సంపాదిస్తే మాత్రం అవమానం పాలు ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా బ్రతకడానికి ప్రయత్నించండి. తప్పకుండా ధర్మబద్ధంగా జీవించడానికి ప్రయత్నించండి. ఇక సింహరాశి వారికి ఆదాయం 2గా కనబడుతుంది, వ్యయం 12గా కనబడుతుంది. ఇక్కడ కనుక చూసుకుంటే సంపాదన చాలా కొద్దిగా ఉంది, మరి ఖర్చు చూస్తే చాలా ఎక్కువగా ఉంది. ఆడంబరాలకు దయచేసి వెళ్ళకండి. ఏవైనా
ఏవైనా శుభకార్యాలు ఉంటే అప్పో సొప్పో మీరు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఖర్చు అలాగే అయిపోతుంది కాబట్టి పర్వాలేదు. కానీ గ్యాంబ్లింగ్ అంటే జూదాలకి లేకపోతే ఇతరత్ర ఏదైనా స్పెక్యులేషన్స్ కనుక పోతే మీరు చాలా తీవ్రమైనటువంటి రీతిలో దెబ్బతినేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఇకపోతే మీరు ఖచ్చితంగా ఏ రకంగా చూసినప్పటికీ కూడా రాజపూజ్యం అవమానాలు కనుక తీసుకుంటే రెండుగా ఉంది కాబట్టి అవమానం పడకుండా జాగ్రత్తగా ఉండడానికే ప్రయత్నించండి. కన్యారాశికి కనుక తీసుకున్నట్టయితే ఆదాయం 5 కనపడుతుంది, వ్యయం 5 కనపడుతుంది, రాజపూజ్యం 5 కనపడుతుంది, అవమానం. వీళ్ళు మాత్రం ఈ సంవత్సరం అంతా కన్యారాశి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే రాజయోగంతో బ్రతుకుతారని చెప్పవచ్చు. ఏ రకమైనటువంటి చీకు చింత లేకుండా బ్రతికేటువంటి అవకాశాలు కన్యారాశి వాళ్ళకి ఉన్నాయి. దైవాన్ని నమ్ముకుంటే సరిపోతుంది. ఇక తులారాశి కనుక తీసుకున్నట్టయితే ఆదాయం 2గా కనపడుతుంది, వ్యయం 8గా కనపడుతుంది. ఇక రాజపూజ్యం 1, అవమానము కనుక తీసుకుంటే 5. అవమానం చాలా ఎక్కువగా కనపడుతుంది. చాలా జాగ్రత్తగానే ఉండడానికి ప్రయత్నించండి. ఎంచేతంటే ఖర్చేమో ఎక్కువ కనపడుతుంది, అవమానాలు కూడా ఎక్కువగానే కనపడుతుంది. అప్పుడు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇచ్చినటువంటి వాళ్ళు మిమ్మల్ని అవమానపరచవచ్చు. జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. వృశ్చిక రాశి వాళ్ళకి కనుక తీసుకున్నట్టయితే ఆదాయం 8, వ్యయం 14. ఇక్కడ కూడా ఖర్చు చాలా ఎక్కువగా కనపడుతుంది. రాజపూజ్యం 4, అవమానం 5. చాలా జాగ్రత్తగా ఉండడానికే పూనుకోండి. అధర్మబద్ధంగా మాత్రం దయచేసి బ్రతకండి. ధర్మబద్ధంగా బ్రతుకుతూ ఆనందంగా ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా బ్రతకడానికే ప్రయత్నించండి. దైవాన్ని నమ్ముకుంటే మంచిదని మాత్రం మీరు దయచేసి తెలుసుకోవాలి. ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుందని అంటే ఆదాయం 11గా కనబడుతుంది, మరి వ్యయం 5గా కనబడుతుంది. ఇక్కడ సంపాదన ఎక్కువగానే ఉంది కాబట్టి 4 డబ్బులు వెనకేసుకోవడానికే ప్రయత్నించండి. రాజపూజ్యం 7, అవమానం 5. ఆ 5 మాత్రం అవమానం ఎందుకు పొందాలి అనేటువంటి విషయం జాగ్రత్తగా ఆలోచించుకుని ధర్మరీతిన మీరు కనుక నడిచినట్టయితే ఎటువంటి ఆపద లేదు. ఎందుకంటే అక్కడ 14 ఎప్పుడైతే సంపాదన కనపడుతుందో ఎలాంటి సంపాదన అనే అటువంటి విషయం మీరు ఆలోచించుకోవాలి. ధర్మబద్ధంగా సంపాదించండి, ధర్మబద్ధంగా ఖర్చు పెట్టండి, మంచికి శుభానికే ఖర్చు పెట్టండి. ఆ తర్వాత మీ గౌరవాన్ని కాపాడుకోవడానికే ప్రయత్నం చేయండి. దైవాన్ని నమ్ముకోవడానికి ప్రయత్నించండి. ఇకపోతే మకర రాశి వారికి కనుక తీసుకున్నట్టయితే ఆదాయము 12, వ్యయం 14. ఇక్కడ ఆదాయము వ్యయం ఇంచుమించు సరిసమానంగా ఉన్నాయి. ఇకపోతే రాజపూజ్యం మాత్రం 3, అవమానం 1. ఆ ఒక్క అవమానం కూడా ఎందుకు పడాలి అనే విషయం ఆలోచించండి. ఆ రకంగానే ప్రవర్తించడానికి ప్రయత్నించండి. కుంభరాశి వారికి కనుక తీసుకున్నట్టయితే ఆదాయం 14, వ్యయం 14. ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెట్టేస్తారు. ఇక రాజపూజ్యం 3, అవమానం 1. కుంభరాశి వారికి బాగానే ఉందని చెప్పవచ్చు ఈ సంవత్సరం అంతా కూడా. ఇక మీనరాశికి కనుక తీసుకున్నట్టయితే ఆదాయం 11, వ్యయం 5. కాకపోతే రాజపూజ్యం 2, అవమానం 4 కనపడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించినట్టయితే అవమానం కూడా పొందకుండా ఉండేటువంటి పరిస్థితి, ఆనందంగా ఐశ్వర్యంతో ఆరోగ్యంగా బ్రతికేటువంటి పరిస్థితి మీకు ఈ కొత్త సంవత్సరంలో ఏర్పడుతుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో ఏది ఏమైనప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి విధ్వంసాలు మనం చూస్తాం. కాబట్టి దైవాన్ని నమ్ముకుని ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని ఖచ్చితంగా కాపాడుకుంటూ ఎలాంటి అవాంతరాలు వచ్చినా ఎదుర్కోవటానికి సాహసోపేతంగా మీరు పోరాడటానికి సంసిద్ధులై ఉండి మీరు మీ జీవితాలని సాగించాలని నేను చెప్తున్నటువంటి విషయం. ఆ రకంగా సూచనలు ఇస్తున్నటువంటి విషయం. ఆ తర్వాత ఇక మీ ఇష్టం, మీరు ఎలా బ్రతుకుతారో మీ మీదే ఆధారపడింది. మీ మంచి మీ చెడు మీ మీదే ఆధారపడింది. కాబట్టి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మీరందరూ అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా అద్భుతమైనటువంటి జీవితాలు ఈ క్రోధినామ సంవత్సరంలో బ్రతకాలని నేను దీవిస్తూ ముగిస్తున్నాను. సెలవు.